మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ వందనాలు. ప్రభువు మెండుగా మిమ్మల్ని దీవించునుగాక. దేవుని మహాకృప మనల్ని కాచి కాపాడి మరొక రోజులో ప్రవేశపెట్టడం, ఆయన జీవం కలిగిన మాటల ద్వారా ఆశీర్వదించగలడం ఎంత ధన్యకరం. ప్రభువునకు మహిమ కలుగునుగాక. ఈ శుభవేళకు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. భూమి మీద మనం జీవించినంత కాలం అన్నిట్లో మేలైంది నాకు కావాలని కోరుకుంటాడు. తక్కువది కానీ, విలువ తక్కువది కానీ, కొన్ని వస్త్రాలు కానీ, ఆహారాలు కూడా కొన్నిసార్లు మనం ఇష్టపడం. కారణం ఏంటంటే మన స్థాయిలో నాకు అది ఉండాలి, ఇది ఉండాలని ఆశపడుతూ ఉంటాం. అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను. ఓ సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట, దైవ దీవెనలు మీ సొంతమై దైవ ఆశీర్వాదం మీ తల మీద ఉండి తీరాలి అనుకుంటే, నీ విలువైనవి పొందాలని కోరుకున్నప్పుడల్లా ఆ విలువైనవి ఏమిటో నేను చెబుతాను, మీరు వినాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దాని ప్రతిఫలం ఉంటుంది. ఏమిటి? ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగును. వింటున్నారా? 3 దీవెనలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి ఐశ్వర్యము, రెండవది ఘనత, మూడవది జీవం. దేని వలన జరుగుతుంది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన వినయం కలుగుతుంది. వాటిలో నుంచి ఇవన్నీ దేవుడు దయచేస్తాడు. మరి భూ సంబంధంగా మంచి వస్తువులు కోరుకుంటాం, ఖరీదైన కార్లు కోరుకుంటాం, నివాసాలు కోరుకుంటాం. కానీ ఈ దీవెనల గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మన ఆత్మీయ జీవితంలో చాలా అవసరమైంది. ఐశ్వర్యం దేవుడు అనుగ్రహిస్తే అది దీవెనకరంగా ఉంటుంది. జక్కయ్య బాగా సంపాదించాడు, ఐశ్వర్యవంతుడే, కానీ అతనికి విలువ లేదుగా. అక్రమంగా డబ్బులు మూటగట్టిన వాళ్ళు ఉంటారు, పైసా ఖర్చు పెట్టిన పిసనారులు ఉంటారు. వాళ్ళకి పైకం చాలా ఉంటుంది. సమాజంలో వాళ్ళకి ఐశ్వర్యవంతులు అనే దానికంటే పిసనారులు అనే మాట అంటుంటారుగా. ఐశ్వర్యం అనేది దేవుడు అనుగ్రహిస్తే ఆ సమృద్ధిలోంచి పొంగి పొర్లుతూనే ఉంటుంది. రెండవ మాట ఏమిటంటే ఘనత. ఘనత దేవుడు అనుగ్రహించాలి. కొన్నిసార్లు రాజుల చరిత్రలో చదివితే తాను రాజుగా తానే ప్రకటించుకుని వెనక బోరలు ఊదేవాడు పెట్టుకునేవాడు. అంటే అర్థం ఏంటంటే తనకు తానే ఘనత వహించాలి అని ఆరాటపడడం. మనం కూడా చాలాసార్లు చిన్న పని చేసిన ఆ ఘనత మనం కలిగేట్టుగా 10 మందిని మనం వెంటేసి తిరుగుతూ, అంటే ఘనత నీవు సాధించాలి, ఘనత కలిగిన వ్యక్తిలాగా బ్రతకాలని ఆరాటపడటం. కానీ ఇక్కడ చెప్పేది ఏమిటంటే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుడు గణపరిస్తే ఎలా ఉంటుంది తెలుసా? చిన్న రాయి, చిన్న పిల్లాడు. దావీదు వయసు ఎంత, చేతిలో ఉన్న ఒడిసెలు ఎంత, వీసిన రాయి ఎంత, అంత యాజానుబాడైన గొలియాతును ఒక్క రాత్తో కొడితే దేవుడిచ్చిన ఘనత ఎంత గొప్పగా ఉంది. ఇవన్నీ మీకు తెలియనిది కాదుగా. అంటే దేవుడు ఘనత ఇస్తే నీ చేతుల మీద ఆయన చేతులు ఉంటాయి. నీవు చేసే పని మీద ఆయన చేతులు చాపుతాడు. నీ ఆలోచనలు ఆయన స్థిరపరుస్తాడు. దానివలన దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అది ఎంత దీవెనకరం. మరొక మాట కూడా రాశాడుగా, జీవం. అంటే భయభక్తులు కలిగి ఒక వ్యక్తి నీతిని, భక్తిని కొనసాగించి పాపాన్ని, అపవిత్రత వదిలితేనట జీవం మొదలవుతుందంట. జీవము అంటే చిరంజీవిగా బ్రతికే దినాలు, ఎల్లకాలం శాశ్వత జీవంతో ఉండడం. మరి ఈ రెండు మనం ఎప్పుడు కోరుకుంటాం. ఐశ్వర్యం కావాలని ఆరాటపడుతున్నాం, కానీ కలగటం లేదు, కలిగినా మేలు జరగడం లేదు. మరి ఇక్కడ చూస్తే ఐశ్వర్యము, ఘనత, జీవం, ఈ 3 నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని అసహించుకొని ఓ పవిత్రమైన మార్గంలో నీవు నడిచి వెళతా ఉంటే ఈ 3నట ప్రభువు నీకు దయచేస్తాడట. ఆహా! భూమి మీద ఉన్న వస్తువుల కంటే, వెండి బంగారాల కంటే చాలా విలువైనవిగా. దేవుడే జీవం ఇస్తే, 10 మందిలో దేవుడు నిన్ను గణపరిస్తే, 10 మందిలో చూస్తుండగా నువ్వు ఐశ్వర్యవంతులు అయితే, గురివాడవు కావచ్చు, దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. అందులో యథార్థత, పవిత్రత ఉండాలి. అక్రమ మార్గాన్ని ఐశ్వర్యవంతులు అయితే ఆ ఫలితం వేరుగా ఉంటుంది. వేరే చెప్పనక్కర్లేదు, మీరంతా చదవలే కదా. ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా ఇంతవరకు ఘనత లేకపోయినా, నీకు ఐశ్వర్యం లేకపోయినా, అనుకున్న జీవం పొందకపోయినా, నామకార్థుడిగా బ్రతుకుతున్నా, అనామకుడిని అనుకున్న చరిత్ర తిరగరాసే దేవుడు ఈరోజు నీకు సమీపంగా వస్తున్నాడు. ఒక క్షణం ఆయన వైపు తిరిగి, అయ్యా ఇక నుండి నీతిగా యథార్థంగా ఉంటాను, నా పాపాలు మన్నించి క్షమించి నీ యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా, కుటుంబంగా నా కుటుంబాన్ని దీవించయ్యా,
అని ఓ తీర్మానం ఇర్రా, ప్రార్థన చేస్తాను. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు, వందనాలయ, బిడ్డలను దీవించండి. నీ వలన వాళ్ళకి ఘనత, ఐశ్వర్యం, జీవం కలగాలి. అందుకు వాళ్ళ భయభక్తులు కలిగి కొనసాగాలి. పిల్లలను దీవించండి, పెద్దలను ఆశీర్వదించండి. ఆ ఇంట్లో సంతానాన్ని కలుగు చేయండి, వివాహాలు జరిపించండి, వాళ్ళ ఇంటి అవసరాలు తీర్చండి, సొంత ఇల్లు దయచేయండి. అప్పుల్లోంచి ప్రజలు విడుదల కావాలి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టు సమస్యలకు పరిష్కారం కలగాలి, రక్షణానందం కలగాలి, ప్రార్థనాత్మతో వర్ధిల్లాలి. అట్టి బలమైన కార్యాలు చేసి బిడ్డలను జీవింప చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.